ఈరోజు బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి ఏదైతే చిత్తూరు జిల్లా వెదురుకుప్పల్ మండలం దేవరిపేట గ్రామంలో సతీష్ నాయుడు అని ఒక దుర్మార్గుడు దేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛా స్వతంత్రాలతో నమ్మకత్వంతో జీవించే విధంగా మరి భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కుల ద్వారా ప్రతి ఒక్క మనిషిని ఈ దేశంలో గౌరవంగా నిలిపే విధంగా చేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ దేశంలో రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మరి రాష్ట్ర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో మరి పరిపాలించే విధంగా ప్రజాప్రతినిధులుగా చేసిన మహనీయుడు ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి మరి ప్రజాస్వామ్యంలో మరి అధికార పక్షంలో మరి వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉండాలని చెప్పనేసే విధంగా మరి ప్రజాస్వామ్యంగా మరి ఈ దేశంలోని ప్రభుత్వాలు ఎన్నుకునే విధంగా మరి ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి మహనీయుడిని మరి నీచంగా మరి దుర్మార్గంతో మరి కులహంకారంతో ఒక దుర్మార్గం సతీష్ నాయుడు అనే దుర్మార్గుడు తన ఇంటి ఎదురుగా ఉందనే ఒక కర్కోశకంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఈ దుర్మార్గ చర్యను మరి యావత్ దళిత సంఘాలు, బహుజన సంఘాలు, యావత్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనను మరి ఖండించాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఎన్నో రకాలుగా మరి తన జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశంలోని ప్రతి ఒక్క మనిషి స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించే విధంగా హక్కులు కల్పించిన మహనీయునికి మనం ఇచ్చే గౌరవం ఇదే అని చెప్పనేసి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇటువంటి మహనీయునికి ఇటువంటి అవమానకరమైన సంఘటనలు కలగజేస్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి విఘాతం కలుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా? దళితురాలైన హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారని చెప్పనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు మరి దాదాపు 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాత్రమే ఈ సంఘటన పట్ల నోరు మెదపడం అనేది చాలా విడ్డూరమైన విషయం. చాలా మీ బహుజన చైతన్య వేదిక ద్వారా ఈ 29 మంది ప్రజాప్రతినిధులు మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అంతేకాదు ఈ ఉమ్మడి జిల్లాలో పక్క నియోజకవర్గమైన మడకశిర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన ఇతను గతంలో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రజాప్రతినిధి మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఖండించలేదు. అంతేకాదు ఒక దళితురాలైన మరి సింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలైన బండారు శ్రావణి కూడా మేము అడుగుతున్నాం. మీరు అంబేద్కర్ కల్పించిన ఒక హక్కు వల్ల మరి ఈరోజు ఎమ్మెల్యే అయ్యింది కూడా మీరు ఈ విషయాన్ని ఖండించుకోవడం అనేది చాలా విడ్డూరకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు నోరు మీద పోవడం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ రకంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఏ ఒక్కరైనా కూడా ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా మరి అంబేద్కర్ విగ్రహాల పట్ల కానీ అంబేద్కర్ గురించి కానీ చెడు ప్రేలాపన చేస్తే తప్పకుండా మీకు శిక్షించే విధంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పనేసి ప్రతి ఒక్క పార్టీకి హెచ్చరిస్తూ ఖబర్దార్ అని చెప్తున్నాం. ఈరోజు మరి ఏ సతీష్ నాయుడు అంబేద్కర్ అంటే పేపర్ అనుకొని కాల్చావా? అంబేద్కర్ ఈ దేశంలోని కోట్లాది మంది బహుజనుల్లో మరి వాళ్ళ హృదయాల్లో ఉన్న మనిషి అంబేద్కర్ అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైనా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేసే వాళ్ళకు మరి అదే ఆఖరి రోజు అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన పోలీసులకు మరి ఈ ధర్నా వల్ల మేము